లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తారు, మీరు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళకి కాకుండా అశోక్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు అసలు? సర్పంచ్గా గెలిస్తే మీరు ఎరడపల్లి గ్రామానికి ఏం చేయబోతున్నారు? మేనిఫెస్టో ఏంటి? డబ్బులతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి డబ్బులు లేకుండా నేను ప్రజలకు అందుబాటులో ఉంటా కాబట్టి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. ప్రస్తుతం మనం శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో ఉన్నాం. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆశీస్సులతోటి ఎరడపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొయ్యడ రజిత అశోక్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు, రజిత గారు నమస్తే అండి. అశోక్ గారు, మీరు గతంలో సర్పంచ్ గా పనిచేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఈ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు, ఎందుకు? సర్పంచ్ గా గెలిస్తే మీరు ఎరడపల్లి గ్రామానికి ఏం చేయబోతున్నారు? మేనిఫెస్టో ఏంటి? అసలు మీకు రేపు మీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి? నా షెడ్యూల్ ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు మరి సర్పంచ్ గా? మళ్ళీ ఇంకా మిగులు పనుల కోసము మేము చేసిన అభివృద్ధిని వాళ్ళు ప్రజలు మెచ్చినారు కాబట్టి మాలాంటి వాళ్ళు ఎలాంటి అవినీతి లేకుండా పాలన అందించినందుకు అది అత్యధిక ప్రజలు మమ్మల్ని పోటీలో ఉండాలని నిలబెట్టాలని చూస్తున్నారు కాబట్టి పబ్లిక్ అభిష్టం మేరకు మేము పోటీలో దిగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తారు, మీరు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళకి కాకుండా అశోక్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు అసలు? నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో అనునిత్యం డే అండ్ నైట్ 24/7 గా నేను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా స్థానికంగా? నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఇల్లు ఇక్కడేనా? సొంత ఇల్లు ఇక్కడనే, ఇక్కడే ఉంటా. ఏ రాత్రి అయినా ఇట్లంతా ఖాళీ నాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి పోయి అందుబాటులో ఉండే సర్వీస్ చేయగలుగుతా కాబట్టి నాకు ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఏమున్నా ఈ గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏంటిది మీకు అవగాహన ఉందా? ఇప్పుడు మేజర్ అవగాహన అంటే ఒక 2-3 రహదారులు ఉన్నాయి. కొండపల్కల్ నుంచి ఈ ఎరడపల్లి వయా ముత్తారం, ఒకటి బీటీ రోడ్డు, ఒకటి కన్నాపూర్ నుంచి ఎరడపల్లి టు కన్నాపూర్ కు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని సెంట్రల్ మానిటరింగ్ టీమ్ వస్తే సుత ఇప్పుడు గత పోయిన సంవత్సరం 2024లో సుత నేను సెంట్రల్ మానిటరింగ్ టీమ్ కు రిఫరెండేషన్ పంపించిన. దాని గురించి వాళ్ళు సుత ఏమన్నారంటే కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టి దాకా ఈ విషయం వెళ్ళిపోయింది. తక్షణమే ఇప్పుడు ఈ ఆఫ్టర్ మార్చి తర్వాత సుత అది ప్రతిపాదనలు ఉన్న వరకు సుత కంప్లైంట్ చేపిస్తామని నేను చెప్తాను. మీ సుమన్ టీవీ ఇక్కడ ప్రధానంగా రేపు మీరు గెలిస్తే, సర్పంచ్ గా గెలిస్తే మీరు ఎరడపల్లి గ్రామానికి ఏం చేయబోతున్నారు? మేనిఫెస్టో ఏంటి? అసలు మీకు రేపు మీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి? నా షెడ్యూల్ ఏమిటంటే ఇప్పుడు ప్రధాన సమస్యలలో సిసి రోడ్ల నిర్మాణం అయితే 90% కంప్లీట్ ఉన్నది. ఆయన మిగులు సిసి రోడ్లది 10% పూర్తి చేసుకుంటూ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేయాలని ప్రతి వార్డులు ఇక్కడ మా గ్రామ పంచాయతీలో 2115 ఓటర్స్ ఉన్నారు. 3000 పైచిలకు జనాభా ఉన్నది. వారికి తగ్గట్టుగా ప్రతి 10 డివిజన్లలో 10 వార్డులలో డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉన్నందున నేను ప్రధాన సమస్యగా డ్రైనేజ్ తీసుకొని ప్రతి ఏరియాలో ఆ సమస్యను నిర్మూలించుతా. ఓకే, ఇంకేమున్నాయి ఇక్కడ? ఇంకా మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఒకవేళ గెలిస్తే సర్పంచ్ గా? మీరు ఇచ్చే హామీ ఏంటి? ప్రజలకు ఇచ్చేటువంటి హామీ, ముఖ్యంగా ప్రజలకు ఇచ్చే హామీ అంటే గెలిచిన తర్వాత ఏంటంటే ఒకటి ఇక్కడ కొన్ని కమ్యూనిటీ హాలు పూర్తయి ఉన్నాయి. మిగతా వారికి ఒకటి రజకులకు మడేలమ్మ టెంపుల్ గురించి చేయాలనుకుంటున్నాను. అలాగే ఒకటి తాపి మేస్త్రీల సంఘ భవనం నిర్మాణం కోసం కృషి చేయాలనుకుంటున్నాను. అలాగే ఇంకా వేరే ఒక దేవాలయాల కాడ టెంపుల్. మాకు ప్రధాన సమస్య ఏంటంటే ఊరికి పోషమ్మ దేవాలయం ఉన్నది. ఇప్పటి వరకు ఆడ పోషమ్మ టెంపుల్ కాడ ఎలాంటి రిగ్గు కానీ ఏది కానీ వాటర్ సమస్య విపరీతంగా ఉండడం వలన నేను గెలిచిన తక్షణమే ఏ నిధులో పట్టుకొచ్చి సంజయన కృషి మేరకు నిధులు తెచ్చుకొని నేను అక్కడ పోషమ్మ టెంపుల్ కాడ రిగ్గు వేసి
బోర్ మంజూరు చేయించుకొని నిధులు ఏర్పాటు ట్యాంక్ వాటర్ నిర్మాణం చేయాలని అనుకుంటున్నాను. సో మీరు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిగానే ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఒకవేళ గెలిస్తే గ్రామ పంచాయత్ నిధులు కాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ ద్వారా ఏమైనా ప్రత్యేక నిధులు తీసుకొస్తారా? ప్రత్యేకంగా కేంద్ర మంత్రి ఆశీస్సులు నాకున్నాయి. నేను అత్యధికంగా ఇప్పుడు రాష్ట్రంలో అయితే తెలిసిన విషయమే, గ్రామాలకు అభివృద్ధి నిధులు వచ్చేటి మాత్రమైతే సెంట్రల్ గవర్నమెంట్ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి. వాటిని కాకుండా అదనపు నిధుల ద్వారా సుతా నేను అత్యధికంగా నిధులు తెచ్చుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని సుమన్ టీవీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తున్నాను. ఓకే, గెలుస్తామనే నమ్మకం ఉందా? 100% కు 200% నమ్మకం ఉన్నదన్న. ప్రచారంలో ఫుల్ ప్రచారం తిరుగుతున్నా. పబ్లిక్ నా కోసం నేను తిరిగేదానికన్నా నాకు ఇతర గ్రామాలలో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు పిల్లలు అక్కడ ఉంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే హైదరాబాద్ లో ఉన్న పిల్లలు చూస్తా నీలాంటి వ్యక్తి మాకు అందుబాటులో ఉంటే మా తల్లి తండ్రికి మేము ఇక్కడ అందుబాటులో లేకుండా నువ్వు బాగా యాక్టివ్ గా ఉండగలుగుతావు అని నీ కొరకు మేము వస్తున్నాం అని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కొంత పొల్యూట్ అయిపోయింది. ఓట్లకు డబ్బులు ఇస్తే గానీ ఓటైనట్టు పరిస్థితి ఉంది. ఇవాళ ఎర్రపల్లి గ్రామంలో కూడా ఆ పరిస్థితి ఉందా? మేబీ అలానే ఉన్నది. కంసేకం ఏంటంటే క్యాండిడేట్ పరంగా చూసినా ఇదివరకు చూసిన అవినీతి రహిత పాలన చేసినాం. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. గీతా కార్మికులకు పింఛన్లు ఇచ్చినాం, వయోవృద్ధులకు పింఛన్లు ఇచ్చినాం, వితంతులకు వికలాంగులకు ఎనీ టైం ఒక్కసారి నా దగ్గరికి ఇట్లా కార్డు పట్టుకొని వస్తే ఎలాంటి అది లేకుండా నేను వాళ్ళకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన నా వంతుగా కాబట్టి ప్రజలు నన్ను కోరుకుంటారు. ఏంది మరి మీ కాన్ఫిడెంట్ ఏంది? అసలు మీరు గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తున్నారు. ఏంది అసలు మీ కాన్ఫిడెంట్ ఏంటి? నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువ శాతము పబ్లిక్ అందుబాటులో ఉంటా. మేము గెలిస్తే ఇతన్ని గెలిపించుకుంటే ఓటర్ల ప్రభావం లీడర్ల ప్రభావం ఎట్లుంటది అంటే ఎలక్షన్ రాగానే డబ్బులతోటి కూడుకున్న వ్యవస్థ కాబట్టి డబ్బులు లేకుండా నేను ప్రజలకు అందుబాటులో ఉంటా కాబట్టి గెలిచిన తర్వాత సుత ఆఫ్టర్ డబ్బులు తీసుకోకుండా ప్రజలకు అవసరమైన మేరకు ఎక్కువ సేవలు అందుబాటులోకి తీసుకురాగలుగుతాననే నమ్మకం నా ఎర్రపల్లి గ్రామ ప్రజలకు ఉన్నది కాబట్టి నాకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి రేపు మీరు గెలిస్తే నిధులు వస్తాయా? గత 2 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. చిల్లి గవ్వ సుత గ్రామ పంచాయతీ రాలే. గ్రామ పంచాయతీ దగ్గర చిల్లి పైసలు లేవు. 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ 3,700 కోట్లు ఆగిపోయినాయి. ఎమ్మెల్యే గారు నిజంగా ఇవ్వాలని లేదు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉండి సుత 2 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు ₹1 సుత నిధులు లేదు కాబట్టి గ్రామాలకు కేంద్ర నిధులే తప్ప రాష్ట్రాల దగ్గర పైసలు లేవు. వాళ్ళు ఎలాంటి అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నాడు కదా. నేను ఇంకొకరిని విమర్శించుకోలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దివాలా కోరుగా ఉన్నది కాబట్టి రాష్ట్రంలో డబ్బులు లేవు. స్టేట్ ఫైనాన్స్ నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 సుత ఇచ్చిన దాఖలు ఏ గ్రామ పంచాయతీకి సుత లేదు, ఏ ఎర్రపల్లి కాకుండా. ఓకే సార్, ఫైనల్ గా ఎర్రపల్లి గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ ఎన్నికల సందర్భంగా ఏం అభ్యర్థించాలనుకున్నారు? మీ గుర్తు ఏంటో చెప్పాలనుకుంటే చెప్పండి. నా గుర్తు బ్యాట్ గుర్తు. నా సీరియల్ నెంబరు 3వ నెంబరు. మా భార్య పోటీ చేస్తుంది, కోయిడ రజిత అశోక్ యాదవ్ నా పేరు. మేము ఇదివరకు చేసినాం, ఇప్పుడు సుత సర్పంచ్ కాంటాక్ట్ చేస్తున్నాం. మాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము విజయం పరపర కొనసాగించుతామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓకే సార్, ఇంకా ఇప్పుడు ఇక్కడ స్థానికంగా కొంత డబ్బు ప్రభావం కనబడుతుంది. ఓట్లకు డబ్బులు ఇచ్చి గెలిచేటువంటి పరిస్థితి మీ ప్రత్యర్థులు చేసేటువంటి పని ఉంది. దాన్ని ఎట్లా తట్టుకుంటారు మీరు? మాకు డబ్బులు లేకున్నా నేను పబ్లిక్ లో చురుకైన వ్యక్తిని కాబట్టి వాళ్ళకు పైసా బలం ఉండవచ్చు, నాకు వ్యక్తిత్వ బలం ఉండదు. నాకు ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని పనిచేస్తాడనే వ్యక్తి అశోక్ యాదవ్ కాబట్టి ప్రజలు నా వైపు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నా దగ్గర ఎలాంటి కరప్షన్ ఉండదు, కలెక్షన్ ఉండదు కాబట్టి నాకు ప్రజలు ఇష్టపడతారు. అందరికీ తెలుసు. ఒకసారి పబ్లిక్ ఏంటంటే పబ్లిక్ సేవ చేయడానికి నేను సర్పంచ్ చేస్తాను. పైసలు సంపాదించాలంటే నాకు ఇగో ఈ పైసలు అని అంటే నేను పక్కకు పెట్టిన వాళ్ళ. నీకు పైసలు అంటే డబ్బులు అంటే నా దగ్గర రావద్దు, సేవ అంటేనే నా దగ్గరే రావాలి. ఎనీ టైం మీరు వస్తే మీకు అందుబాటులో ఉంటా, పైసలు తీసుకొని లేకుంటే అవినీతి లేని పాలన గ్రామ ప్రజలకు అందిస్తాను కాబట్టి ఆశాభావం వ్యక్తం చేస్తాను కాబట్టి ప్రజలు నా వైపు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, సో ఇది పరిస్థితి. ఎర్రపల్లి గ్రామం నుంచి బండి సంజయ్ ఆశీస్సులతో పోటీ చేస్తున్నటువంటి కొయ్యడ రజిత అశోక్ యాదవ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తాము గెలుస్తామని, గెలిచి ఎర్రపల్లి గ్రామ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్ తో రిపోర్టర్ అక్షయ్.